వెల్కమ్ టు డే 9 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. సిరీస్ బ్రేక్ అండ్ కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్రేక్ అంటే ఏంటో చూద్దాం. బ్రేక్ అంటే మనం మూవీ చూస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కాల్ వస్తే ఆ మూవీని చూడటం ఆపేసి ఆ పని మీద వెళ్తాం కదా. అలాగే సి లాంగ్వేజ్ లో కూడా బ్రేక్ దగ్గర లూప్ అనేది స్టాప్ అవుతుంది. బ్రేక్ స్టేట్మెంట్ లూప్ ని ఇమీడియట్ గా స్టాప్ చేస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ లో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 అని ఇచ్చా కదా. ఇంట్ అంటే మన డేటా టైప్ ని అసైన్ చేస్తున్నాం. i అంటే లూప్ కౌంట్. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 దగ్గర నుండి 5 కన్నా తక్కువ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం. i ప్లస్ ప్లస్ అంటే i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ ట్రూ అయితే మళ్ళీ +1 యాడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే నేను i డబుల్ ఈక్వల్ టు 3 అని ఇచ్చా. డబుల్ ఈక్వల్ టు అంటే i లో 3 ఉంది అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ బ్రేక్ ఇచ్చా కదా, అంటే 3 దగ్గర బ్రేక్ అయిపోతుంది. printf లో i ప్రింట్ అవుతుంది. అంటే 3 దగ్గర బ్రేక్ అయింది కాబట్టి అవుట్పుట్ లో 1 2 అని వస్తుంది. కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. మనం మూవీ చూస్తున్నప్పుడు ఒక బోరింగ్ సీన్ వస్తే ఆ సీన్ ని స్కిప్ చేసి నెక్స్ట్ సీన్ కి వెళ్తాం కదా. సేమ్ అలాగే సి లాంగ్వేజ్ లో కూడా ఇచ్చిన వాల్యూ స్కిప్ చేసి నెక్స్ట్ కి వెళ్తుంది. కంటిన్యూ స్టేట్మెంట్ అంటే కరెంట్ అట్రాక్షన్ ని స్కిప్ చేసి నెక్స్ట్ అట్రాక్షన్ కి వెళ్తుంది. అలాగే కోడ్ లో ఫర్ ఇంట్ అంటే ఇంటీజర్ డేటా టైప్. i అంటే లూప్ కౌంట్. లూప్ కౌంట్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 ఆర్ 5 కంటే తక్కువ. i ప్లస్ ప్లస్ అంటే i ఈక్వల్ టు 1 అనేది ట్రూ అయితే కౌంట్ అనేది +1 పెరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 5 వరకు. ఇఫ్ i డబుల్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాము. కంటిన్యూ అంటే i డబుల్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాం కాబట్టి 3 ని స్కిప్ చేసి నెక్స్ట్ లూప్ కి కంటిన్యూ అవుతుంది. అలాగే printf లో i అని ఇచ్చాం కాబట్టి i లో ఏముంటాయో అవి ప్రింట్ అవుతాయి. అవుట్పుట్ లో మనకి 1 2 4 5 అని వస్తుంది. 3 ని స్కిప్ చేసి కంటిన్యూ అన్నాం కాబట్టి 4 5 అని వచ్చాయి. ఇంకా డీటెయిల్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ మన పేజ్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.